नूतन भवन आरंभ पूजन देवता వేములవాడ మున్సిపల్లో కలిసి రంగులే ఇక్కడికి సాధ్యమే తప్ప మరొకటి కాదన్నమాట. ఇది ఒక హబ్బుగా ఏర్పడేసి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పని వైద్య సేవలు కూడా ఈ ప్రాంతంలో పేదవారికి అందాలని 33 పడకల ఆసుపత్రులు వస్తే వేములవాడకి ఈ ప్రాంతం వాళ్ళు రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చక్కటి వైద్య సేవలు అందే విధంగా ఆ భగవంతుని కోసం మనం ప్రతిరోజు ఉద్యమం లేవగానే దేవుళ్ళలో పోయి నాకు నా కుటుంబానికి ఓ తల్లి ప్రార్థన చేస్తే నాకు మా ఆయనకి ఓ తండ్రి ప్రార్థన చేస్తే నాకు మా వీడికి మా వీళ్ళందరికీ మంచి ఉంచుతారని చెప్పి దేవుడు ప్రార్థిస్తాం. ఏది విధివశాలు ఇబ్బంది అయినా జ్వరం వచ్చినా కంట్రోల్ చేసినా తలపు లేచినా ఈ ఇతరత్ర ఏ కార్యక్రమం లేచినా ఈరోజు షుగర్ బీపీతో ఈరోజు వేములవాడ పోవాల్సిన అవసరం ఈ శాస్త్రవేత్తలు వంటి పరిణామాలకు తప్పుతుంది అనేటువంటి ఏకైక భావనతో వైద్య సేవలు ఇక్కడ ఎంతమంది స్వామి అన్నట్టుగా ఇక్కడ ఎవరు హాస్పిటల్ తీసుకురావని అడిగారు, ప్రత్యేక దృష్టిలో పెట్టమని అడిగారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు వారు ఆలోచన చేసి ముందే మనం హై స్కూల్ దగ్గర అనుకుంటాం. కానీ అక్కడే శాస్త్రం సంబంధించి ఏఎన్ఎం సెట్ ఉంది, ఎదురు వీరు కాదంటే మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. గతంలో మీ గ్రామ ప్రజలందరూ కూడా కుల సంఘాల వారిగా ఆయా ప్రాంతాల్లో ఆయా కుల సంఘాలు తీసుకున్నప్పుడు ఈ స్థలాన్ని ఇప్పుడు ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ కాస్త ఇందులో స్థలం ఉందంటే వాటిని మెప్పించి వారికి కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం మీరు సేవ చేయాలి, సాయం చేయాలని చెప్పి వారు కోరినప్పుడు కూడా అందరూ ఒప్పుకున్నప్పుడు ఈరోజు ఈ స్థలాన్ని మీరు అందరూ ప్రభుత్వ సంస్థ స్థలంలో నిర్మాణం చేసే క్రమంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒకరిద్దరు సరే ఆ విషయం కూడా మాట్లాడలేదు, కయ్యూతో మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకంగా లేకుండా అభివృద్ధికి స్వాగతపడే విధంగా ముందుకు పోవాలని చెప్పని నేనైతే ఓపెన్ మైండ్ తో ఉన్నా. ఆ ఒకరిద్దరితో ముందు మాట్లాడినా నా మనసుతో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అందరం కలుపుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు అన్నట్టు 3 రాత్రి మిత్రుడు తిరుపతి వాళ్ళ ఇంట్లో పెద్దాన్ని చనిపోతే వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు వస్తుంది. దిగగానే హై స్కూల్ దగ్గర స్మెల్ వస్తుంది. ఏంటంటే బోర్డు మీద నీళ్ళని 10 కిలోమీటర్లు నీళ్ళంటే వాటికి కూడా వెంటనే 10 లక్షల రూపాయలు మోడీకి డ్రైనేజ్ కు 12 లక్షల రూపాయలు కూడా కలెక్టర్ గారి అప్రూవల్ తోటి ఆ డ్రైనేజ్ కు పెట్టుకోవడం జరిగింది. శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి అంశం అది 1 కిలోమీటర్ వరకు ఇంచుమించు డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతుందంటే అది కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారు అన్నట్టుగా 28 వార్డులలో ప్రతి వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీలకు నిధులు మంజూరు చేసినాం. ఇంచుమించు 6 కోట్ల పైచీలకు నిధుల్ని సామూహిక భవనాలకు నిధులు విడుదల చేసినాం. బహుశా రేపటి వారం నుంచి రోజు 3-4 ప్రాంతాల్లో ఫౌండేషన్ వేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాన్ని పట్టణంలో కూడా శరవేగంగా చేసే క్రమంలో మళ్ళీ మీ దగ్గర కూడా ఈ 12 లక్షలు దానికి రావడానికి కోసం ప్రయత్నం చేస్తాం. మాకు చెప్తూ ఇంకో 2-3 కార్యక్రమాలే మన హైదరాబాద్ సాయంత్రం మీటింగ్ అందాలి. మీ అందరూ చూస్తుంటే స్పందిస్తున్నట్టు మీకు అనేక భావాలు పంచుకోవాలి ఉంది. కానీ వైద్య సేవలు మంచిగా పరిమితం అయిపోయి నిన్నటి రోజే నాకు ఒక నివేదిక వచ్చింది. 4521 మందికి 16 కోట్ల పైకి స్కీమ్
బండ్లు అని మనం మన ప్రాంతాన్ని తీసుకురాగలిగాం.